పిల్లలు లేరు అని బాధపడుతున్న తల్లులు ఎంతోమందిని చూశాం. కాని కడుపున పుట్టిన పిల్లల్ని చంపేసుకునే కసాయి తల్లులు కూడా ఉంటారు అని ఇప్పుడే తెలుస్తుంది. ఇది కేరళలో జరిగిన ఒక నిజమైన సంఘటన. 2 సంవత్సరాలు కూడా లేని ఒక పసిపిల్లోడు. తండ్రి ప్రేమ లేని ఆ పిల్లోడికి అన్ని తానై చూసుకోవాల్సిన తల్లే ప్రేమించిన వ్యక్తితో కలిసి అతి కిరాతకంగా చంపేసింది. అన్నం గొంతుకి అడ్డంపడి చనిపోయాడు అని అందరినీ నంచింది. కానీ పోస్టుమార్టం రిపోర్ట్ ద్వారా ఒక భయంకరమైన నిజం బయటపడింది. బాబు ఒంటి మీద 50కి పైగా గాయాలు, తలకి తీవ్ర గాయం, అంతర్గత రక్తస్రావం. ఇవన్నీ చూసి డాక్టర్లే షాక్ అయ్యారు. ఇది కేవలం ఒక రోజు తగిలిన గాయాలు కాదు, ఎన్నో రోజుల నుంచి ఆ బాబు హింసకి గురైనట్టు తేలింది. కొన్ని నెలల క్రితం ఆ బాబు 2 చేతులకి కట్లతో ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అక్కడ ఒక అతను బాబు చేతులకి ఏమయ్యింది అని అడగగా ఆ తల్లి నవ్వుకుంటూ బాబు పడిపోయాడు, దానివల్ల దెబ్బలు తగిలాయని చెప్పింది. ఆవిడకి అంత నవ్వు ఎందుకు వచ్చిందో ఇప్పుడు అర్థమవుతుంది. పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాత ఈ కేసు హత్య కేసుగా మారింది. బాబు ఒంటి మీద సిగరెట్తో కాల్చినట్టుగా గుర్తులు ఉన్నాయి. అవి చూసి డాక్టర్లు వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేశారు. అప్పుడు బయటపడ్డ నిజాలు, వాళ్ళ ఇద్దరికి మధ్య ఆ పిల్లవాడు అడ్డుగా ఉండటం వల్ల కొట్టి కొట్టి చంపేశారు. ఎక్కడ ఆ నిజం బయటపడిద్దేమో అని ఆ పసిపిల్లవాడి నోట్లో అన్నం కుక్కేశారు. అది గొంతులో ఉంది, చనిపోయినట్టుగా చేద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళు ఆ బాబుకి పెట్టిన నరకానికి దేవుడు ఇంకా చాలు అనుకుని తీసుకెళ్లిపోయాడేమో. అందుకే ఈ నిజం ఇప్పుడు బయటకొచ్చింది. ఆ పిల్లవాడు వాళ్ళతో ఉండటం కన్నా ప్రశాంతంగా పైకి వెళ్ళిపోవడమే మంచిది అంటున్నారు కొంతమంది. ఇంకొంతమంది మాత్రం పాపం అన్ని గాయాల్ని ఎలా భరించాడు అంటున్నారు. కానీ మనమందరం కలిసి ఒక్కటి మాత్రం బలంగా కోరుకుందాం. ఆ పిల్లవాడు ఎంతైతే నొప్పి, బాధ అనుభవించాడో అంతకి రెండింతలు ఆ రాక్షసులు ఇద్దరు బ్రతికుండగా అనుభవించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం.